నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి లేటెస్ట్ గా వచ్చిన సర్వే రిపోర్ట్స్ చాలా క్లియర్ గా తమిళనాడులో బీజేపీ పుంజుకుంది అనే విషయాన్ని చెప్తోంది. ఓటు షేరింగ్ ని గణనీయంగా పెంచుకుంది. సరే, సీట్ల పరంగా ఒక్క సీటే వస్తుంది అని చెప్తున్నప్పటికీ ఇక్కడ మొత్తం 39 లోక్సభ సిగ్మెంట్లు ఉన్నాయి. ఈ లోక్సభ సిగ్మెంట్లలో బీజేపీ ఒక సిగ్మెంట్ ని, అలాగే డిఎంకే 36, ఏఐడిఎంకే 2 స్థానాల్ని గెలుచుకుంటది అని రిపోర్ట్లు చెప్తున్నప్పటికీ ఏఐడిఎంకేని వెనక్కి నెట్టి ఓట్ షేరింగ్ లో 2వ స్థానానికి వచ్చింది బీజేపీ. ఒకసారి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తం 39 లోక్సభ సిగ్మెంట్లలో డిఎంకే 36 సీట్లను సాధిస్తే 59.7% ఓట్ షేరింగ్ ఉంది. అలాగే బీజేపీ విషయానికి వస్తే ఒక సీటు సాధిస్తుంది, కానీ 20.4% ఓట్ షేరింగ్ ఉంది ఇక్కడ. అలాగే ఏఐడిఎంకే 2 స్థానాలను సాధిస్తుంది, 16.3% ఓట్ షేరింగ్ ఉంది. మిగిలిన ఓట్ షేరింగ్ మిగిలిన పార్టీలకు సంబంధించి, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఉండొచ్చు అనేది ఇక్కడ సర్వే రిపోర్ట్స్ చెప్తున్న విషయం. అయితే అనూహ్యంగా గతంలో తమిళనాడు విషయంలో చూసుకుంటే ఓటు షేరింగ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఎంత అంటే పాయింట్లలోనే ఉండేది. కానీ అన్నమలై నేతృత్వంలో ద్రవిడ సిద్ధాంతం ఏదైతే ఉందో, ద్రవిడ నినాదం ఏదైతే ఉందో తమిళనాడులో బాగా పనిచేస్తుందని, ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ గ్రాఫ్ ఎంతలా పెరిగిపోతుంది అంటే రేపు లోక్సభ ఎన్నికల కంటే కూడా రాబోయే 2026లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం బీజేపీ అధికారంలోకి ఆ రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలో రావడానికి ఆస్కారం కూడా ఉంది అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఈరోజు మాట్లాడుతున్నారు. అన్నమలై నేతృత్వంలో అటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే, అన్నాడీఎంకే పార్టీలలో అవినీతి చిట్టాలు కానీ, ప్రభుత్వ వైఫల్యాలను కానీ, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తీరును కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు హిందూ శక్తిని ఒక్క తాటిపైకి తీసుకురాగలుగుతున్నారు. అన్నమలై తమిళనాడు రాజకీయాలలో బీజేపీ ప్రస్థానం గురించి మాట్లాడాల్సి వస్తే అన్నమలైకి ముందు బీజేపీ, అన్నమలై తర్వాత బీజేపీ అన్నట్టుగా తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ అనేది ఉండబోతోంది అని చెప్పబోతున్నారు. అయితే ఇంకా కొంత సమయం ఉండడం, తమిళనాడులోని ప్రధాన పార్టీలు ఇక్కడ విజయ్ కూడా ఈసారి ఎన్నికల్లో, దళపతి విజయ్ కూడా తన కొత్త పార్టీతో ఎన్నికల్లోకి రాబోతున్నాడు. అయితే 2026 ఎన్నికలే తనకు ఏమంటారు కాంపిటీషన్, కానీ ఈ ఎన్నికలు నన్ను పెద్ద పట్టించుకోవట్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత పన్నంకోడి కూడా పార్టీ పెట్టాడు ఎన్నికల్లోకి అని అంటే ఇప్పట్లో లేదు ఆలోచన అనే విషయాన్ని పన్నంకోడి చాలా క్లియర్ గా చెప్పాడు విషయాలు. అయితే విజయ్ కి సంబంధించి పార్టీ పెట్టడంతో చాలా మంది చెప్తూ వచ్చింది ఏంటి అంటే విజయ్ పార్టీ అనేది ఓట్ల చీలిక కోసం ఏర్పడ్డది, ఈ పార్టీ వల్ల బీజేపీకి నష్టం అని చెప్పారు. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలు ఏంటంటే విజయ్ పార్టీ వల్ల లాభం కలిగేది బీజేపీకి. మనందరికీ తెలుస్తుంది విజయ్ క్రిస్టియన్. ఇప్పటికే డిఎంకే పార్టీకి ఉన్న ఓటు షేరింగ్ ఏదైతే ఉందో హిందూ వ్యతిరేక ఓటు షేరింగే ఎక్కువ ఉంటుంది. వాళ్ళను సంతృప్తి పరచడం కోసం ఎక్కడ దాకైనా వెళ్ళిపోతారు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. హిందువులను ఆవుమూత్రం దాగే వాళ్ళు అనే స్థాయికి కూడా దిగజారిపోతారు. రాముడి మీద ద్వేషం కట్టే మహిళలకు పట్టం కట్టే స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలకు అదుపు లేని స్థితిలో వెళ్ళిపోతారు. ఇప్పుడు అన్నమలై ఎంట్రీ తర్వాత ఈ హిందూ శక్తి మొత్తం ఒక తాటి మీదకి రావడంతో ఖచ్చితంగా కూడా హిందుత్వ విధానాన్ని నమ్మే ప్రతి ఓటరు కూడా ద్రవిడ నినాదం ఏదైతే ఉందో ఈ ఓటర్ అంతా కూడా బీజేపీ వైపే ఉంటారు. ఇక హిందూ వ్యతిరేక ఓట్లు అంటే మైనారిటీలవి కానీ, మైనారిటీలకు సంబంధించి అన్ని, ఇటు క్రిస్టియన్వి కానీ, అటు ముస్లింవి కానీ, ఇంకొకటి ఏవైనా కానీ ఇవన్నీ కూడా అక్కడ చీల్చుకోవడానికి కారణమవుతుంది విజయ్ పార్టీ. అది ఖచ్చితంగా కూడా డిఎంకేకి నష్టమే. అందుకే లాస్ట్ ఎలక్షన్స్ లోనే విజయ్ పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో ఉదయనిధి స్టాలిన్, ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో ఏ సినిమా రిలీజ్ కావాలన్నా కూడా ఉదయనిధి స్టాలిన్ హస్తం ఉంటుంది. దీన్ని గతంలో అన్నమలై చాలా సందర్భాల్లో చెప్పారు. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఉదయనిధి స్టాలిన్ తలుచుకుంటే ఒక సినిమాని తమిళనాడులో టెలికాస్ట్ కాకుండా ఆపించగలడు. సో ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ చెప్పడం వల్లే విజయ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాలేదని, తండ్రితో విజయ్కి విభేదాలు రావడానికి కూడా డిఎంకే పుణ్యమేనని, ఈ పార్టీ వివాదాలలోనే తండ్రి కొడుకుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని,
అది రచ్చకెక్కింది అని కూడా అక్కడ సోషల్ మీడియాలో చాలా వార్తల్ని మనం చూసాం. ఇప్పుడు అదే విజయ్ మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా డిఎంకే ఓట్ షేర్ ఇంకా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవ్వరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈ సర్వే చేసే సంస్థలన్నీ మనందరికీ తెలుసు, హిందూ, బజరంగ్ దళ్, ఇట్లా ఎవరైతే ఎంప్లాయీస్ కి సంబంధించిన సంఘాలు, హిందుత్వ వీటికి సంబంధించినవి, ఆర్ఎస్ఎస్, వీళ్ళెవ్వరిని కూడా సర్వే లెక్కల పరిధిలోకి తీసుకోరు. వీళ్ళెవ్వరి ఓట్లను కూడా లెక్కలేయరు. వీళ్ళు అంటే వీళ్ళ పర్సంటేజ్ ని అనేదాన్ని ఓటర్కి అసలు క్యాలిక్యులేట్ చేయరు. కానీ వీళ్ళ ఓట్లన్నీ కూడా గుత్తపత్యాగా ఎవరికి పడతాయి అంటే బీజేపీకి పడతాయి, ఇంకెవరికి పడవు. ఇక్కడనే కాదు, మన తెలంగాణ సర్వే రిపోర్ట్స్ లో కూడా ఏదైతే బీజేపీకి 3 సీట్లే వస్తాయని సర్వే రిపోర్ట్స్ చెప్పాయో, ఇక్కడ చేసిన సర్వేలలో కూడా బజరంగ్ దళవి కానీ, లేకపోతే హిందూ జనశక్తివి కానీ, లేకపోతే హిందూ జన సంఘాల కార్మిక సంఘాలవి కానీ, ఈ ఆర్ఎస్ఎస్వి కానీ, బజరంగ్ దళవి కానీ, వీళ్ళెవ్వరివి కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేయరు సర్వే రిపోర్ట్లో. అంటే ఆ గుత్తపత్యం ఓట్లు ఎవరికి పడతాయి అనేది వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి దాని సర్వేలో రిపోర్ట్స్ లో అసలు తీసుకోరట. అది గనక తీసుకొని ఉంటే ఖచ్చితమైన బీజేపీ మెజారిటీ అనేది ఇంకా బయటకు వస్తుంది. కానీ వాళ్ళు అవి పరిగణలోకి తీసుకోకుండా చేస్తేనే వీళ్ళు చెప్పే సర్వే రిపోర్ట్స్ ఇవి. అది తమిళనాడే కానివ్వండి, తెలంగాణనే కానివ్వండి. ఈ నేపథ్యంలో తమిళనాడులో గుత్తాధిపత్యంగా ఈ ఓట్ షేరింగ్ మొత్తం వాళ్ళకే పడుతుంది. కాబట్టి ఇప్పుడు సర్వే రిపోర్ట్స్ లో 20.4% ఓట్ షేరింగ్ ని సంపాదించగలిగిన బీజేపీ తమిళనాడు రాజకీయ చరిత్రనే మార్చబోతూ అనుకున్న దానికంటే లోక్సభ ఎన్నికలలో సీట్లు ఎక్కువ సాధించడమే కాదు, 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమలై నేతృత్వంలో అధికారంలోకి వచ్చి తమిళనాడు నాట కాషాయ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా కానీ మనం ఏది తలిస్తే దేవుడు అదే చేస్తాడు అని చెప్పడానికి తమిళనాడు రాజకీయాలు ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. పార్టీలను ఎక్కువగా పెట్టేసి ఓట్లు చీల్చేసి అధికారం చేపట్టాలి, మైనారిటీ ఓట్లతోని మన సీట్లను కాపాడుకోవాలనే ఆలోచన చేసిన నాయకులకు అదే పార్టీలను ఎక్కువగా పెట్టి ఓట్లు చీల్చుతూ మైనారిటీల ఓట్ల కోసం ఆశిస్తూ సీట్లు పోగొట్టుకోవడానికి కూడా కారణమవుతున్నారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నమలై తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంటున్నాడు, వేసుకుంటాడు కూడా. ఒక యువ రాజకీయ నేతగా, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా గత ప్రజలలో తనకున్న పేరే తమిళనాడులో పార్టీ బలానికి కారణమైందని ఈరోజు డిఎంకేకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్నమలైకి టచ్ లోకి వెళ్తున్నారని, తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అభివృద్ధి అనేది మనందరి బాధ్యత. ప్రజా వాయిస్ ఏదైనా సరే మన ఛానల్ ద్వారా వినిపించడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను సపోర్ట్ చేయడానికి మీ అందరూ సిద్ధంగా ఉండాలి. వాయిస్ వినిపించాలి అనే ఆకాంక్ష ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ఆర్థిక మూలాలు కూడా చాలా ముఖ్యం. సో మీ అందరూ నాకు సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. స్క్రీన్ మీద అకౌంట్ డీటెయిల్స్, గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం ఖచ్చితంగా మన ఛానల్ అభివృద్ధి కోసమే వాటిని వినియోగిస్తాను అని మాటిస్తున్నాను. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది కూడా చాలా ముఖ్యం. వీలైనంతగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మనకు ఛానల్కి సపోర్ట్ చేస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఒక ఆడపిల్లగా నేను వేస్తున్న అడుగుకు మీ అంతా కూడా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను.